మత్తయి సువార్త 25:14 నుంచి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి, అంటే దేవుడు తన ఆస్తి ఈ భూలోకము, భూమి దాని సంపూర్ణత, అది తన బిడ్డలకి, తన విశ్వాసాలకి ఇస్తున్నాడంట. రైట్. ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. ఇతనేంటి రిస్క్ తీసుకున్నాడు. ఒకవేళ నేను పోగొట్టుకున్నా ఈ వ్యాపారంలో నా దేవుడు కనికరమ గలవాడు, నా దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, నాకు జన్మనిచ్చింది ఆయనే, తల్లినిచ్చింది ఆయనే, నాకు ఇది సాధ్యమా కాదా, నాకు ఈ తలాంతు ఇచ్చిన వానికి నా చేత అభివృద్ధి చేయించే సామర్థ్యం కూడా ఉంది అని విశ్వాసములో ఎదిగిన వాడు ఈ మొదటి వ్యక్తి. దేవుని రాజ్యంలో దేవుని వాక్యం పనిచేస్తుంది, ప్రార్థన పనిచేస్తుంది. ఎనీథింగ్ దట్ యు డూ ఇన్ ద కింగ్డమ్ విల్ వర్క్. త్యాగం చేసావా, పనిచేస్తుంది. ఆయన విషయం ఏదైనా కోల్పోయావా, తిరిగిస్తాడు. 17 అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించాడు. వాడు కూడా అర్థం చేసుకున్నాడు. ఇన్వెస్టెడ్ హిస్ స్పిరిట్, సోల్, బాడీ 100%. 5 పెట్టేశాడు. 2 వాడు 2 తలాంతులు దేవుని కొరకు వాడాడు. అంటే ఈ సామర్థ్యం ఇచ్చింది దేవుడే. దిస్ ఎబిలిటీ వాస్ గివెన్ టు మీ బై గాడ్. అంటే ఆ 2 కూడా అతను తన సామర్థ్యాన్ని వాడాడు. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. పోనీ ఏమన్నా చెడ్డోడా, మోసగాడా, దొంగోడా కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరికంటే తెలివైనడుగా కనపడుతున్నాడు. ఎందుకు రిస్క్ తీసుకోవడం? అలా ఉంచేస్తే వచ్చిన నేను సేఫ్. ఈ 5 ఏదో అవుతుంది, ఈ 2 ఏదో అవుతుంది, నేను సేఫ్ గేమ్ ప్లే చేశాడు, తెలివైనోడు. కంటిన్యూ. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. God is telling, what did you do? ఏం చేశావు? నీకు నేను వాక్యం బోధించా, ప్రార్థించావు, వాక్యం వింటున్నావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమందికి వెలుగయ్యావు. ప్రతి ఒక్కళ్ళలో లోకానికి వెలుగయ్యే సామర్థ్యం పెట్టాడంట. కనీసం ఇంట్లో వాళ్ళకన్నా వెలుగుగా ఉన్నావా? పక్కింటి వాళ్ళకి వెలుగుగా ఉన్నావా? 1000 మందికి వెలుగుగా ఉన్నావా? 100 మందికి వెలుగుగా ఉన్నావా? నీలో పరిశుద్ధాత్మని పెట్టేశాను. ఎన్ని వరాలు తీసావు, ఎన్ని ఫలాలు తీసావు. రక్తాన్ని ఇచ్చాను, ఈ రక్తము ద్వారా ఎన్ని బలహీనతలు అణిచావు, ఎన్ని శోధనలు జయించావు. దీంతో నీ నాలుకను మార్చుకున్నావా? డిడ్ యూ చేంజ్ యువర్ లైఫ్? దీని ద్వారా ఏం చేశావు? గాడ్ ఈజ్ ఆస్కింగ్. అన్ని తలాంతులు నీకు ఇచ్చాను. నీ దేహం అనే తలాంతు నిలవాడవు, నీ విద్య అనే తలాంతు నిలవాడవు, వాక్యం అనే తలాంతు నిలవాడవు, ఆత్మ అనే తలాంతు నిలవాడవు. ఇవి కాకుండా నీకు రకరకాల తలాంతులు ఇచ్చాను. మ్యూజిషియన్, వర్షిప్, టాలెంట్. ఏదైనా నువ్వు పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో అది పెడితే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. అది రెట్టింపు చేసి ఆయన తెలీదా? ఆ ఇచ్చింది ఆయనే, నిన్ను చేసింది ఆయనే, నీ సామర్థ్యము ఆయనే, ఆ తలాంతులు ఆయనే. కాబట్టి నువ్వు పూర్తిగా సరెండర్ అయితే అది 100 రెట్లు, 60 దంతులు, 30 దంతులు అవ్వాల్సిందే. అది మల్టిప్లై అవ్వాల్సిందే. చూద్దాం. అతని యజమానుడు, భళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అనేకమైన వాటి మీద ఉంచుదును, నీ యజమానుని సంతోషములో. గుర్తుపెట్టుకోండి, దేవుడి ప్రణాళిక ప్రకారం ప్రతి 7 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం, ఇలాగా కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. అది పరిశుద్ధాత్మ పని. ఎందుకంటే ఆయన భూమిని సృష్టించినప్పుడు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది, అంటే ఫలించకుండా, విస్తరించకుండా, భూమిని నిండించకుండా నీవు ఉన్నట్లయితే అది దేవుని చిత్తమో కాదు. యూ నీడ్ టు గ్రో ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను అనేకమైన వాటి మీద నియమించను. ఎంతమంది మరి నా యొక్క సరిహద్దులు విస్తరించబడాలా, అనేకమైన వాటికి నేను విస్తరించబడాలి ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీ హృదయంలో ఉంది అది దేవుడు పెట్టాడు. ప్రతి దాన్ని దేవుని చిత్తానుసారంగా వాడాలి. అందుకే ఈ వాక్యాన్ని ఎలా వాడుకోవాలనేటువంటిది ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడు. ఈ ఆత్మ ద్వారా సహవాసము, ఆ సహవాసం ద్వారా వాక్యం ఉంటేనే నీకు అర్థమవుతుందని. ఇతను కూడా అనేక విషయమై ఇతను ఆశీర్వదించబడ్డాడు. చూద్దాం 22.
అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. ఆగండి, 5 వాడికి 5 వచ్చాయి అంటే ఎన్ని రెట్లు? 100%. నో లాకింగ్, నో లాసెస్. అందరూ చెప్పండి, దేవుని రాజ్యంలో నష్టాలు లేవు. చూద్దాం, లెట్స్ క్యారీ ఆన్. భళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొనివాడవు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. ఇతను మంచోడా చెడ్డోడా? గుడ్ మ్యాన్. విశ్వాస కాదా? విశ్వాసియే. నీతిమంతుడా? అవును. ఆత్మీయ జ్ఞానంతో నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నీ ఇంట్లో నీ భర్త పట్ల భారం కలిగి ఉన్నావా? పిల్లల పట్ల భారం కలిగి ఉన్నావా? బంధువుల పట్ల భారం కలిగి ఉన్నావా? వాట్ ఆర్ యూ డూయింగ్? సమయంతో ఏం చేస్తున్నావు? కుటుంబంతో ఏం చేస్తున్నావు? గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. అందరూ చెప్పండి, దేవుడు నన్ను కనిపెడుతున్నాడు. గాడ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ అండ్ మెజరింగ్ ఎవ్రీ టాలెంట్. అందరూ చెప్పండి, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి తలాంతుని కొలుస్తున్నాడు అనండి. గాడ్ ఈజ్ మెజరింగ్ ఎవ్రీ టాలెంట్. నీలో ప్రేమించే సామర్థ్యం ఉంది. ఎంతమందిని ప్రేమిస్తున్నావు? ఎంతమందిని ద్వేషిస్తున్నావు? అప్పుడప్పుడు దేవుడు నేను బయలుపరుస్తాడు. ఎప్పుడైనా ఒక మనిషి పడిపోయాడంటే అది తప్పు కాదు, నీలో ఉండే బలహీనతను చూపిస్తున్నాడు. ఆ ప్రాంతంలో నువ్వు బలపడాలా. ఎవరైనా పడిపోయాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడు, అతని బలహీనతను బలముగా మార్చని ప్రార్థించే అవకాశం ఇస్తున్నాడు నీకు. ఎందుకు ప్రార్థించాలా? అతని కొరకు నువ్వు ప్రార్థిస్తే నీ బలహీనత బలంగా మారుతుంది, నువ్వు పడిపోకుండా. నువ్వు అక్కడ పడిపోయావంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతంలో నువ్వు బలముగా ఉండాలా. యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. అందరూ చెప్పండి, దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలా. యూ నీడ్ టు గ్రో మోర్. అంటే నీవు ఫలించే దాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి కూడా దేవుడు తలాంతులను కొలిచి నీకు ఇంకా నూతనమైన ఇవ్వడానికి ఆయన ద్వారాలు తెరుస్తున్నాడు. చూద్దాం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా. ఇతను మొదటి పొరపాటు ఏంటంట? సోమరితనం. అంటే ఏంటి? ఉన్నది చాలే. ఎక్కడ సోమరయ్యాడు? ఎందుకు సోమరయ్యాడు? ఈ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడంలో సోమరుడైపోయాడు. చాలా మందికి అర్థమవుతుంది, నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలకు ఇరుక్కుపోయాను, ఎందుకు నాకు ఇక్కడ ఇలాగ అయిపోయాను, వై డిడ్ ఐ ఫెయిల్, వై డిడ్ ఐ గెట్ స్టక్. ఈరోజు నీవు ఇరుక్కుపోయి ఎక్కడెక్కడైతే ఆగిపోయావో ఈరోజు దేవుడు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. ట్రస్ట్ మీ, బీ ఫ్రీ, క్యారీ ఆన్. పౌలు అంటాడు, ఆయన ప్రేమ యొక్క లోతును, ఎత్తును, వెడల్పును, పొడుగు తెలుసుకోవాలి. ఇంకో మాట అంటాడు, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడం కోసము మరణానుభవంలో కూడా పాల్గొనడానికి నేను రెడీ అంటాడు. థర్స్ట్ ఫర్ డీప్ థింగ్స్. అందులో పౌలు సోమరుడు కాదు, ఇంత బోధలు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇదిగో ఆ గ్రంథాలు పట్టుకురా, నేను ఇంకా ఈ దేవుడి గురించి బాగా తెలుసుకోవాలా. హీ వాజ్ నాట్ ఇగ్నోరింగ్ దాట్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి ఏ విషయంలో సోమరిగా ఉన్నా దేవుని జ్ఞానము విషయములో, ఆయన్ని అర్థం చేసుకునే విషయములో, ఆయన ఫలాల విషయములో, ఆయన వరాల విషయములో నా జ్ఞానాన్ని పెంచుతూనే ఉంటాను. దట్స్ ఇంపార్టెంట్. అమాంగ్ ఆల్ ద గెటింగ్. కొంతకాలం కుటుంబాన్ని వదిలేశారు శిష్యులు. యేసుప్రభువు ఏమన్నారు? మళ్ళా 100 రెట్లు పొందుకుంటావంటే నీ కుటుంబాన్ని ఇంకా బాగా సమృద్ధితో అనుభవిస్తావు నువ్వు అని అర్థం. నీ వ్యాపారాన్ని వదిలిపెట్టావా? 100 రెట్లు, అన్ని 100 times you will get comfortable. నా కోసం వంట చేయట్లేదు, అక్కడ కూర్చొని సాయం చేయట్లేదు, నా బోధ కోసము ఒక పూట పస్తున్నా ఉండు, తర్వాత నీ జీవితాంతము అనేక మంది పస్తులు తీర్చేటట్టు దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. కొంతమంది ఈరోజు దేవుని లోతుగా తెలుసుకుంటున్నారా? Today's message is blessing. When you know God, immediately He starts blessing you. Knowing in God, going deeper in the Lord. ఈ రోజు నుంచి మనం అందరము ఆయన్ను నూతన స్థాయిలో ఎరుగుదుముగాక. Let us know at a different level. మయా ఈ రోజు నుంచి లార్డ్ జీసస్, మనసులో అనేక బంధకాలు ఉన్నాయి. ఎవరి కోసమో నేను బతకను నాయన, నీ కనికరమును తెలుసుకోవడం కోసము, నీ ప్రేమ యొక్క లోతు ఎత్తు తెలుసుకోవడం కోసము, నీ పునరుద్ధాన శక్తితో సామర్థ్యం ఎరగడానికి నా పట్ల నీ చిత్తము ఏమయ్యిందో నాతో మాట్లాడు. Tell me your taste, your power, your authority. Reveal to me, oh Lord. Bless me. ఇదిగో నేను ఇంకా లోతుగా తెలుసుకునేటట్లు నా అనుదిన షెడ్యూల్లో పెట్టుకునే కృప నాకు తెచ్చండి. ఈ వర్తమానం ఎన్నడూ మర్చిపోకున్నట్లు పరిశుద్ధాత్ముడు అనుదినము నన్ను జ్ఞాపకం చేయి. నేను నా ఇల్లు సిద్ధపడాలా. Every day we need to prepare. In Jesus' mighty name we pray.
ఆమేన్.